హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. ఫైనల్గా కల్కి మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. సో రివ్యూ ఎలా ఉందో చూసే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మైథాలజీ రిఫరెన్స్తో స్టార్ట్ అయ్యి అలా కాశీకి వస్తుంది. ప్రభాస్ యాజ్ భైరవ ఇంట్రడక్షన్ చాలా రోజుల తర్వాత ఇలాంటి కామెడీ టైప్ ఇంట్రో. కమల్ హాసన్ ఇంట్రడక్షన్ యాజ్ సుప్రీం ర్యాంప్. అసలు ఆ గెటప్ అండ్ కమల్ సార్ వాయిస్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో కొంచెం స్లోగా వెళ్తుంది, బట్ విజువల్స్ మాత్రం ర్యాంప్ ఆడించారు. క్యామియోస్ ఉన్నా ఎక్కువ స్కోప్ లేదు. భైరవకి కాంప్లెక్స్కి వెళ్ళాలనే ఆశ, బట్ వెళ్ళలేడు. సుమతి, అశ్వత్థామ అండ్ భైరవ ఎలా కలవబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ వచ్చేసి శంబలాకి ప్రయాణం. ఫేస్ ఆఫ్ బిట్వీన్ అమితాబ్ అండ్ ప్రభాస్ ఆర్ జస్ట్ టెరిఫిక్. యాక్షన్ సీక్వెన్స్ ర్యాంప్ ఆడిచ్చేసారు అసలు. అమ్మగా దీపిక శంబలాలో, అండ్ దెన్ ఏమవుతుంది? ప్రభాస్కి కాంప్లెక్స్కి వెళ్ళాలనే ఆశ తీరిందా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. శంబలాకి భైరవ వచ్చాడా లేదా? వస్తే ఎలా వచ్చాడు? ఆ ప్లాన్ ఏంటి? ఈసారి ఎలా అశ్వత్థామను ఎదుర్కొంటాడు? బుజ్జిని ఎలా మార్చాడు? ఎలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది స్క్రీన్ ప్లే. అర్జున్గా ఒక క్యామియో, మళ్ళీ యాక్షన్ ఫేస్ ఆఫ్, ర్యాంప్. ఈసారి వేరే లెవెల్. సీటులో కూర్చోరు ఇంకా. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు నాన్ స్టాప్గా గూస్ బంప్స్ ఫర్ షూర్. అండ్ ఎక్సలెంట్ క్లైమాక్స్ ఎవర్ మేడ్ ఇన్ ఇండియన్ సినిమా విత్ అవుట్ స్టాండింగ్ విజువల్స్. కల్కి 2 ఉందా లేదా అనేది మీకే అర్థమవుతుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేసరికి ప్రభాస్ చాలా రోజుల తర్వాత బుజ్జిగాడులో బుజ్జిలాగా అలరించాడు. కమల్ హాసన్ గెటప్ అండ్ హిస్ పెర్ఫార్మెన్స్ ర్యాంప్. తక్కువసేపు ఉన్న ర్యాంప్ ఆడించారు. అమితాబ్ పెర్ఫార్మెన్స్ కోసం ఒక్కటే చెప్పొచ్చు, విసిల్ పోడు అసలు. దీపికా పదుకొని బాగా చేసింది. క్యామియోస్ ఉన్నా అంతగా స్కోప్ లేదు. సో టెక్నికల్ విషయానికి వచ్చేసరికి అవుట్ స్టాండింగ్ వర్క్ బై సంతోష్ నారాయణ్ విత్ హిస్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. టాప్ నాచ్ విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ. సో మా రేటింగ్ వచ్చేసి 3.5/5. ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే, an epic cinema from the brilliant filmmaker Nag Ashwin. Don't dare to miss out, watch in theaters.